సదానంద్ అన్న విజన్ ఏంటిది అసలు? విజన్ ఏం లేదు, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నవ్వించాలనేది ప్రయత్నం, నా పని అంతే. ఓకే, ఇంతవరకు ఈ జీవిత ప్రయాణంలో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరు చెప్తారు? ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, కష్టపడి ఎదిగే వాళ్ళే ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా. మనకంటే ముందు తరాలు ఎవరైతున్నారో, మనకంటే ముందు ఉన్నారో, కష్టపడి ఎదిగిన వాళ్ళే స్ఫూర్తి. ఓకే, అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అదే మీకంటే చాప్లిన్ కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మా నాన్న టీచరా? మా అమ్మనే. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక మనిషి ఎట్లా కష్టపడ్డదో నేను చూసిన. తను పొద్దుంతా పనిచేసి వచ్చి ఆ టైంకి ఎవరైనా వస్తే ఉన్న అన్నం పెట్టి నీళ్లు రావి పండుకున్న సందర్భాలను మా అమ్మాయి చూసిన నేను. అంటే ఇప్పుడు చెప్తే ఓ రకంగా అంటే అది గుండెలో చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మ పడ్డ కష్టం అలాంటిది. రాత్రి ఆ టైము మా ఇంట్లో కరెంటు లేని సందర్భం, రాత్రి 10ంటికో 11ంటికో టైంలో అన్నం పెట్టి వస్తే పొయ్యి ముట్టించి అన్నం వండి పెట్టింది ఇంట్లో. ఆ రోజు ఆమె తినకుండా అన్నం కూడా, అంటే ఉన్న బియ్యంలో అన్నం పెట్టింది. అట్లాంటి తల్లి అంతకంటే స్ఫూర్తి ఇంకేం కావాలి చెప్పండి? కళ్ళ ముంగట చూసిన దానికంటే ఏముండేది? కనిపించిన తల్లే నాకు స్ఫూర్తి. కళ్ళ ముంగట చూసిన ఆమె కష్టమేందో చూసిన. ఈ మధ్యలో ఒక మిత్రుడు మా అమ్మ గురించి రాస్తూ ఊరికే అమ్మ అని రాసింది. మా అమ్మ గురించి. మా అమ్మ రీసెంట్గానే చనిపోయింది, జస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. ఆమెకు నాకున్న అనుబంధం అంత గొప్పది. నేను ఎప్పుడన్నా వస్తున్నాను తెలిస్తే నేను వేరే దగ్గర ఉండేది కదా, మా అమ్మకి ఉండేది. మా సదన్ నట్టండి అని చెప్పేది, నా కోసం ఎదురు చూసేది. అంతకంటే ఇంకా స్ఫూర్తిదాత ఎవరు ఉంటారు? ఇప్పుడు మీ ఎదుగుదల అమ్మ చూసింది. ఎట్లా ఫీల్ అయిందన్న? చాలా సంతోషపడేది. ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తూ వచ్చినాక జ్వరంతో వచ్చిన. ఎవరికన్నా నీ మీద పడ్డాయో బిడ్డ, ఇట్లాంటి అద్దు చేయకు, నీవు సపరేట్గా పని చేసుకుని ఉండు బిడ్డ అని. ఎందుకన్నది అంటే అందరికన్నా ఒక తీరు కాదు, నరదిష్టి చాలా డేంజర్ అనే విషయం ఆమె చెప్పేసింది అప్పుడు. నువ్వు మంచిగా కావచ్చు కానీ ఎదుటోళ్ళ కళ్ళు ఉంటాయి చూసినావా, నీవిన వాటి అది మంచితనం ఉండకపోవచ్చు. అద్దు బిడ్డ ఎందుకని ఆ రోజు నేను అప్పుడు 9 ఏళ్ళు 9 years నేను 9వ సంవత్సరంలో నేను స్టేజ్ ఎక్కిన. 9వ సంవత్సరంలో నేను వేరు ఊర్లలో స్టేజ్లో విన్న ప్రోగ్రామ్ 9 సంవత్సరాలు ఉన్నప్పుడు. అప్పుడు మా అమ్మ ఇది కళ్ళ దిష్టి మా అమ్మ అంటే ఆ టైంలో ఆ రోజు నేను హాస్పిటల్కి తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ దిష్టి తీసేసింది. మీరు అంతకంటే స్ఫూర్తిదాత ఎవరుంటారు? ఆమెనే నా ఇన్స్పిరేషన్. అంటే ఆమె కష్టపడే విధానం చూసిన, ఆమె చెప్పే మాటలు చూసిన, ఆమెతో కలిసి ఉన్నటువంటి రోజులు చూసిన. అందుకే నాకు బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ. మా అమ్మతో నాకు బాగా అటాచ్మెంట్ ఉండేది. ఎందుకంటే ఆమె నేను మంచంలో పడి చచ్చిపోతాడు అనేటువంటి సందర్భం ఫేస్ చేసినప్పుడు కూడా మా అమ్మ ఏడుస్తూ కళ్ళ నీళ్ళు తీస్తుంటే మా అమ్మ కళ్ళ నీళ్ళతోనే నా పెదవులో నవ్వు, నా కళ్ళల్లో నీళ్లు కారణం. కానీ నేను ఎప్పుడు భయపడలేదు చచ్చిపోతా అని. అది ఎందుకో అప్పుడు అట్లా ఉండేది. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోయేటోళ్ళమే. ఈ ఉన్న రోజులు నీ పాత్ర నువ్వు పోషించాలి. అందుకే నేను భగవంతుడు నువ్వు ఇవన్నీ చేయాలనే ఆపిండేమో అనిపిస్తుంది. అమ్మ మొన్న 2 years అవుతుంది. ఇప్పుడు నాన్న చిన్నప్పుడే చనిపోయింది. అందుకే ఒక్కతే ఇవన్నీ ఫేస్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ అందరి పెళ్ళిళ్ళు చేసి ఏమి లేదు వెనకాల. 20 గుంటల భూమి ఉంటే మా నాన్న చనిపోయినాక అమ్మేసి అప్పుల కింద. ఎవరి జీవితాలు వాళ్ళు, మీ ఫ్యామిలీలో అందరు వాళ్ళ యొక్క సెటిల్డ్ స్ఫూర్తిదాత అమ్మ అంతే. అట్లా అందుకోసం ఆమె గొప్పది. నేను చెప్పిన ఆమె సాధారణంగా చెప్పిన మాట కూడా నా మానసికంగా చాలా బలాన్ని ఇచ్చింది. నా భవిష్యత్తుకు ఒక తొవ్వ చూపెట్టింది. ఆ మాట మనకు సాధారణమే అనిపిస్తుంది. అందుకే ఏదైనా మనం ఒక స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు అది మనల్ని వెంటాడుతుంది. ఆ వెంటాడే విషయంలో ఎదుగుదల కనిపిస్తుంది, మన కష్టం కనిపిస్తుంది. బట్ ఆ కష్టం విలువ మనకు నార్మల్ అనిపిస్తుంది, కానీ ఎదుగుతూ ఉంటాం మనం. ఆ మాటలు మనకి అది కనిపిస్తుంది. ఏమంటే వెంటాడుతూ ఉంటుంది, అది అంత ఈజీగా అది నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది. అట్లా అందుకే నాకు మా అమ్మ